నంద్యాల పట్టణం గోపాల్ నగర్ లో శనివారం వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థాన పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరిగింది। ఈ మహోత్సవ కార్యక్రమానికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు। వేద పండితుల ఆశీర్వచనాలను వారు స్వీకరించారు। గోపాల్ నగర్ వాసులు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి దాతల సహకారంతో ఆలయ పునఃప్రతిష్ఠ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రత్యేకంగా కమిటీ సభ్యులకు దాతలకు కాలనీ వాసులకు అభినందనలు తెలియజేశారు। వేద పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అభయాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మార్తల అనుష, వైసీపీ నంద్యాల నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి హాజరయ్యారు। పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు। ఈరోజు గోపాల్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి గుడి ప్రతిష్ట ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైన విషయం। గతంలో పూర్తిగా గుడి కిందికి ఉండి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడి వాడి ప్రజలందరూ కూడా తలా చేయి వేసుకొని ఈరోజు దాదాపు 70 లక్షల రూపాయలు సొంత నిధులతోటి ఈ గుడిని అభివృద్ధి చేయడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం। దానికి వార్డు ప్రజలందరికీ మా తరఫున అలాగే కమిటీ సభ్యులు, ఎందుకంటే చేయించే వాళ్ళు కూడా చాలా అవసరం కాబట్టి చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వార్డు ప్రజలకి ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటాను। ఈరోజు గోపాల్ నగర్లోని అభయాంజనేయ స్వామి దేవస్థానం
కొంత పాతబడినందున కమిటీ గోపాలనగర్ కమిటీ సభ్యులు మరియు వార్డు పెద్దల సహకారంతో దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో గుడి నిర్మించడం జరిగింది. దీనికి గాను సహకరించిన దాతలకు మరియు గత 3 నెలల నుంచి కష్టపడిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభయ ఆంజనేయ స్వామి పునర్నిర్మాణం జరగడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కొంత ఇక్కడ గుడి పాడుబడి ఉండడం జరిగింది. కాబట్టి కమిటీ సభ్యులు, ముఖ్యంగా కమిటీలో ఉన్నటువంటి దాదాపుగా 10-12 మంది వాళ్ళ యొక్క కృషిని మనం మరవలేని కృషి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఒక 6 నెలల నుంచి చాలా కష్టపడి గుడికి చందాలను స్వీకరించి 70 లక్షల రూపాయలు పెట్టి ఈ గుడిని నిర్మించడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. ఈ వార్డు ప్రజలు మరియు చుట్టుపక్కల వారందరికీ కూడా ఇక్కడ గుడి ఉండడం చాలా ఆనందం. నంద్యాల పట్టణంలో గోపాల్ నగర్ యందు కలిసి ఉన్నటువంటి స్వామివారి ఆలయం వినూత్నంగా చాలా గొప్పగా నిర్మాణం గావింపబడింది వైభవంగా. మరి ఈ ఆలయంలో ఈరోజు శనివారం చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున ఎంతో మంది మహనీయులు, మహానుభావులు, వేద పండితులు, కార్యవర్గం వారు, నంద్యాల పెద్దలు ఇంతమంది సమక్షంలో స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆలయం ప్రత్యేకంగా హంపి విరూపాక్ష మహాయంత్ర స్థాపనతో ఏర్పాటు గావింపబడిందిగా, అట్లాగే పరమేశ్వరుడు బ్రహ్మసూత్ర రూపంలో ఉన్నటువంటి అధిపతిగా కొన్ని ప్రత్యేకాలతో విశేషమైన విలువలతో ఈ ఆలయం అంతా కూడా నిర్మాణమైంది. మరి ఈ ఆలయంలో కేవలం దర్శనం చేసుకుంటే కూడా వారు కొలచింది తడవుగా కొంగ బృంగారములాగా స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారు భక్తులంతా కూడా. కావున ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా అని ఛానల్ వారి కారణం చేత ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోండి, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి, కృతార్థులు కండి, తరించండి. జై శ్రీరామ్.